యేసుక్రీస్తు మహిమ కలిగిన శ్రేష్టమైన ఉన్నతమైన నామన ఈ ఉదయకాలం ప్రత్యేకంగా దేవుని వాక్య ధ్యానం విషయంలో చేరవచ్చిన మీకు అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుని నేటి వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, మహోన్నతుడ, మహాగణుడ, నిత్యాశ్రయ దుర్గమయున్న దేవ, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయం ముందు తండ్రి, మీరు మాకిచ్చినటువంటి సమయము, మీరు మాకిచ్చిన ఈ కృపను బట్టి నీ సన్నిధానంలో వేకువనే నిన్ను మేము వెతుకుటకు, వేకువనే అయా నీ వాక్యము ద్వారా అయా మేము బలపడడానికి ఇచ్చిన సమయమును బట్టి నీకు వందనాలు. గత రాత్రి అంతా మీరు మాకిచ్చినటువంటి కాపుదలను బట్టి, చక్కని నిద్రను బట్టి, అయా చురుకైన మెలకువను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నేటి వాక్యంలో నా ప్రభా నేటి దినాన మీరు మాకు తోడై ఉండండి. నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించి కృప దయచేయమని యేసు నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రైట్, మంచిది పిల్లరా. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కీర్తన గ్రంథము 22వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నీవు ఇశ్రాయేలు చేసు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. ఆమేన్. పిల్లరా, చదవబడిన ఈ లేఖన భాగంలో దావీదు చక్కని మాటను రాస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట అనంటే, దేవుడు ఎక్కడ ఉన్నాడు అనంటే ఇశ్రాయేలులు చే స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు. పిల్లరా, స్తుతి అనేటువంటి మాట బైబిల్లో చాలా ప్రత్యేకమైంది. స్తుతించుట ద్వారా భక్తులు ఎంతోమంది ఎన్నో ఆశీర్వాదాలను వారు పొందుకున్నారు. అందుకే దావీదు తన ఆత్మతో, తన ప్రాణముతో తాను మాట్లాడుతుంటాడు. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలోనున్న సమస్తమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని అంటూనే స్తుతించమని తెలియపరుస్తూ ఉన్నాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తును బట్టి మనము ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట ప్రభువైన యేసుక్రీస్తునందు మన ఎడల దేవుని సంకల్పము, దేవుని చిత్తము అయి ఉన్నది. పిల్లరా, స్తుతించుట ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదాలు అనేకమైనవి ఉన్నాయి. స్తుతించటం అనంటే మనము దేవుడు చేసినటువంటి కార్యాలు, దేవుడు ఏమై ఉన్నాడో, మన ఎడల దేవుడు ఎలాంటి కార్యాలు జరిగించాడో, ఎలాంటి కార్యాలు మన పక్షాన్ని దేవుడు జరిగించగలిగిన వాడై ఉన్నాడో మనము ఆలోచిస్తూ దేవుణ్ణి స్తుతించువారమై ఉన్నాం. పిల్లరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తున్న మాట, పరలోకంలో నిత్యము దేవుని దూతలు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. గాన ప్రతిగానములు చేస్తూ పరిశుద్ధుడు 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 అని మానక గాన ప్రతిగానములు చేస్తూ దేవుణ్ణి స్తుతించువారై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రత్యేకమైన రోజున స్తుతించటం ద్వారా మనం పొందుకునేటువంటి ఆశీర్వాదాలు అనేకమైనవి ఉన్నాయి. కానీ కొన్ని విషయాలను మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా పిల్లలు చాలా జాగ్రత్తగా గమనించండి. వాక్యం, నీవు ఇశ్రాయేలులు చేసు స్తుతుల మీద ఆసీనుడవై ఉన్నావు. ఆమేన్. పిల్లల, చదవబడిన ఈ లేఖన భాగాన్ని మనం ధ్యానించినట్లయితే మనము స్తుతించినప్పుడు మనం ఏం పొందుకుంటాం అని అంటే, వాక్యం అంటుంది మనము స్తుతించినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని, అంటే దేవుని సన్నిధానాన్ని మన జీవితాల్లో మనం పొందుకుంటాం. ఆమేన్. పిల్లరా, ఇశ్రాయేలులు స్తుతించినప్పుడు ఆయన ఆసీనుడై ఉన్నాడు, వారి స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉన్నాడు అని బైబిల్ తెలియపరుస్తుంది. అంటే స్తుతించటం ద్వారా దేవుని సన్నిధి ఆ స్థలంలోనికి దిగివస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి సొలొమోను దేవుని మందిరాన్ని నిర్మించిన తర్వాత యాజకులైనటువంటి వారు, చూడండి 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 13వ వచనంలో వాక్యం ఇలా ఉంటుంది. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. ఆ బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో
దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయేరి. ఆమేన్. ప్రియులారా, ఎంత చక్కని మాట. 120 మంది కలిసి వారందరూ కూడా ఏకస్వరముతో దేవుని స్తుతిస్తూ ఉండగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తున్న మాట, దేవుని తేజస్సు మందిరము మీదకు ఒక మేఘములాగా దిగివచ్చి మందిరమంతా కూడా తేజస్సు నింపబడిపోయింది. ప్రియులారా, మనము స్తుతించినప్పుడు, ఎప్పుడైతే మన కుటుంబంలోనూ మన జీవితాల్లోనూ మనం దేవుని స్తుతించ ప్రారంభిస్తామో, మనము స్తుతి సింహాసనాన్ని వేయడం ప్రారంభిస్తామో, ప్రియులారా, బూడిదకు బదులు భూదండనిచ్చేటువంటి దేవుడు, భారభరితమైన మనస్సుకు బదులు, భారభరితమైన పరిస్థితి బదులు స్తుతి వస్త్రమును ధరింపచేసేటువంటి దేవుడు మన పరిస్థితిలో తన సన్నిధానాన్ని ఉంచుతాడు. ఆమేన్. ఎక్కడైతే దేవుని సన్నిధానం ఉంటుందో అక్కడ అనేకమైన ఆశీర్వాదాలు ఉంటాయి. అందుకే భక్తుడు మోషే దేవుణ్ణి ఇలా అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే, అయ్యా, నీ సన్నిధి లేకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని వెళ్ళొద్దు. కాబట్టి ప్రతిరోజు మనము దేవుని స్తుతించటం ద్వారా మన జీవితాల్లో సాతాను సన్నిధి దూరం అయిపోయి దేవుని సన్నిధానాన్ని మనం పొందుకుంటాం. ఎప్పుడైతే సాతాను మన జీవితంలో ఉంటాడో మన జీవితంలో గలిబిలి, అసమాధానం, ఇరుకు, ఇబ్బందులు, వివాదాలు అనేకమైనవి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఓ రోజు ఓ భక్తుడు ఒక మాట చెప్పాడు. ఎప్పుడైనా తన కుటుంబంలో సమస్య కానీ ఏదన్నా వచ్చినప్పుడు, తాను అనేకమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఆ దైవజనుడు చేసేటువంటి ఒక పని ఏంటి అని అంటే, తాను తన గదిలోనికి వెళ్ళిపోయి దేవుణ్ణి పాడి స్తుతిస్తాడంట. దేవుణ్ణి పాడి స్తుతిస్తాడు. అలా పాడి స్తుతించి తను తనివి తీరా దేవుని కార్యాలను గురించి ఆయన పాటలు పాడిన తర్వాత తాను బయటకు వచ్చేసరికి కొన్నిసార్లు 3 రోజులు 4 రోజులు కూడా అయిపోద్ది. ఆ తర్వాత తను ఆ సమస్యను, మునుపు చూసిన సమస్య మరలా చూడకుండా దేవుడు తనకు సహాయం చేస్తుంటాడు. అంటే స్తుతించటం ద్వారా దేవుని సన్నిధానం మన జీవితంలో కలగజేసుకుంటుంది. ఆమేన్. కాబట్టి ఒకటి, స్తుతించుట ద్వారా దేవుని సన్నిధి మనకు తోడై ఉంటుంది. రెండవది, మనము దేవుని స్తుతించటం ద్వారా మనము దేవుని సహాయాన్ని పొందుకుంటాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒకరోజు అపోస్తలుడైన పౌలు, శీల వీరిద్దరూ కూడా వారు చేయని నేరాన్ని బట్టి వారు సువార్త ప్రకటించడం ద్వారా వారు చేసిన నేరం ఏది కూడా లేదు, కానీ అన్యాయంగా వారిని తీసుకుని వెళ్ళి చెరసాల్లో పెట్టారు. చెరసాల్లో పెట్టడం మాత్రమే కాకుండా భయంకరంగా వారిని కొట్టి వారి కాళ్లకు బొండాలను తొడిగి వారిని చెరసాల్లో బంధించారు. చెరసాల్లో బంధించిన తర్వాత అర్ధరాత్రి వేళ పౌలు, శీల వారు లేచి నిలబడి, పౌలు శీల మేలుకొని వారు దేవుణ్ణి స్తుతించటం మొదలుపెట్టారు. ప్రియులారా, ఎంత అద్భుతమైన విషయమో తెలుసా? ఎప్పుడైతే వారు పాడి స్తుతించటం మొదలుపెట్టారో ఒక పెద్ద భూకంపం లాంటిది వచ్చి వారున్న చెరసాల మాత్రమే దద్దరిల్లింది. అంత మాత్రమే కాదు, వారి సంఖ్యలు, వారి కాళ్ళకు, వారి చేతులకు వేయబడినటువంటి సంఖ్యలు, వారిని బంధించినటువంటి చెరసాల యొక్క తలుపులు కూడా తెరవబడిపోయి వారు విడుదల పొందుకున్న వారయ్యారు. ఆమేన్. అంటే స్తుతించటం ద్వారా మనం దేవుని విడుదలను పొందుకోగలుగుతాం. ఆమేన్. ప్రియులారా, స్తుతించటం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మన జీవితంలో మనం పొందుకుంటాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంటుంది, పౌలు శీలుడు స్తుతించగా వారు విడిపించబడ్డారు. ఈరోజు నీ జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇరుకులు, అనేకమైనటువంటి సాతాను సంబంధమైనటువంటి చెరలో, శాపభరితమైన అనుభవాల్లో, చీకటి శక్తుల చేత నువ్వు పీడించబడుతుంటే స్తుతించటం నువ్వు ప్రారంభించినట్లయితే స్తుతుల ద్వారా దేవుడు నీకు ప్రతి శ్రమలో నుంచి గొప్ప విజయమును ఇవ్వబోతూ ఉన్నాడు. ఆమేన్. స్తుతించడం మన నీతిమంతులకు శుభస్కరము. ప్రియులారా, స్తుతించుట ద్వారా ఆరోగ్యం ఉంది, స్తుతించటం ద్వారా క్షేమం ఉంది, స్తుతించటం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు ఉన్నాయి. వేకువనే నేను స్తుతించగా, ప్రభా, క్రొవ్వు మెదడు దొరికినట్లు నాకు నీ ఆశీర్వాదం దొరుకుతుంది, సన్నిధి దొరుకుతుంది. ఎన్నో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుకున్నట్లయితే స్తుతించుట ద్వారా ఎంతోమంది భక్తులు ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు. రెండవది, మనం దేవుని స్తుతించినప్పుడు దేవుని విడుదల మనం చూడగలుగుతాం.
ఆమె దేవుని విడుదల మనం చూడగలుగుతాం. పిల్లరా, ఏ విషయంలో అయితే నువ్వు బంధించబడ్డావు నేను ఎరుగను, కానీ స్తుతించగలిగితే ఖచ్చితంగా దేవుడు విడుదలను నీకు ఇస్తాడు. మూడవది, స్తుతించుట ద్వారా శత్రువు మీద దేవుడు విజయమునిస్తాడు. ఆమెన్. ఆ రోజు యెహోషాపాతు తన ఎదుట భయంకరమైనటువంటి శ్రమ, శత్రువులు నిలబడ్డారు. శత్రువులతో యుద్ధము చేయడానికి యెహోషాపాతు దగ్గర ధైర్యము, యెహోషాపాతు దగ్గర సైన్యము, యెహోషాపాతు దగ్గర కావలసినటువంటి సోర్సెస్ ఏమీ కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో యెహోషాపాతు తను చాలా దిగాలు పడి 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో ఈ సంఘటనలన్నీ కూడా తెలియజేయబడుతుంది. ఏం చెయ్యాలి అని అన్నప్పుడు దేవుడు యెహోషాపాతుతో ఏమంటాడంటే, యెహోషాపాతు, నువ్వు ఎందుకు దిగులు పడుతున్నావు? రేపటి దినాన ఇదిగో నీ దగ్గర ఉన్నటువంటి జనాన్ని తీసుకుని వెళ్ళి యుద్ధ భూమిలో వారిని పంక్తులు పంక్తులుగా చేర్చి వారి చేతికి నువ్వు ఆయుధాలు ఇవ్వద్దు. వారి చేతికి నువ్వేమిస్తావంటే తంబుర సితారాలనివ్వు. వారు అర్థం కాదు, అయినా కూడా వారికి నువ్వేమని ఆజ్ఞాపించాలంటే నన్ను స్తుతించమని ఆజ్ఞాపించు అని తెలియపరిచాడు. వెంటనే పిల్లరా, తెలియపరచబడిన ఆ మాటను బట్టి యెహోషాపాతు తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆ సైన్యాన్ని తీసుకుని యుద్ధ భూమిలో మైదానంలో నిలబడి ఇక స్తుతించమని చెప్పేసి జనులకు ఆజ్ఞాపించగా వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదేంటి, మనకు రాజుగారు ఈటెలు కదా ఇవ్వాల్సింది, మనకు కత్తులు కదా ఇవ్వాల్సింది, మనకు ఆయుధాలు కదా ఇవ్వాల్సింది, ఈయనేంటి తంబుర సితారాల నుంచి దేవుని స్తుతించమంటున్నాడు? శత్రువు కత్తె పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. శత్రువులు మన మీద ఎప్పుడు దాడి చేస్తారో మనకు తెలియని పరిస్థితి ఉంది. అమ్మోనీయులు ఉన్నారు, రకరకాల శత్రువులు ఉన్నారు. వీరందరూ ఎదుట మనం ఎలాగా అని చెప్పేసి వారు ఆలోచన చేస్తుండగా రాజు ఆజ్ఞను బట్టి వారందరూ కూడా స్తుతించటం ప్రారంభించారు. ఎప్పుడైతే స్తుతించటం ప్రారంభించారో బైబిల్ చెప్తున్న మాట, దేవుడు వారి ఎడ్ల మాటుగాండ్రు పెట్టి ఒకరిని ఒకరు పొడుచుకుని చంపుకునేటట్టు కార్యం చేయడం మాత్రమే కాకుండా అద్భుతమైన విషయం ఏంటి అని అంటే, వారందరూ కూడా శత్రువులందరూ కూడా చనిపోయారు. ఒకరిని ఒకరు పొడుచుకుని చనిపోయారు. చనిపోయిన తర్వాత వారి శరీరాల మీద బంగారం ఉంది. ఆ బంగారాన్ని ఒలుచుకోవడానికి ఇశ్రాయేలీలకు 3 రోజులు పట్టింది. దానికి వారు ఏమని పేరు పెట్టుకున్నారంటే బెరాకా లోయ, అంటే ఆశీర్వాదపు లోయ అని, దానికి స్తుతి లోయగా, ఆశీర్వాదపు లోయగా ఒక చక్కని పేరు పెట్టుకున్నారు. ఆమేన్. యుద్ధ భూమి కాస్త ఆశీర్వాదకరమైన స్థలంగా మారిపోయింది. దేనివలన తెలుసా? దేవుని స్తుతించటం ద్వారా. పిల్లరా, దేవుని స్తుతించటం ద్వారా ఎరుకో గోడలు కూల్చబడ్డాయి. దేవుని స్తుతించటం ద్వారా ఎన్నో అద్భుతమైన కార్యాలు జరిగించబడుతున్నాయి. ఆమేన్. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి. రెండవది, మన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని మనం దేవుని స్తుతుల ద్వారా ఏం పొందుకుంటాము అని అంటే, మూడవ మాట, దేవుని స్తుతించటం ద్వారా మన శత్రువుల మీద మనము విజయమును పొందుకోగలుగుతాం. ఈరోజు నువ్వు నిరాశ చెంది ఓడిన అనుభవం నువ్వు ఉన్నట్లయితే నీ ఓటమిని బట్టి దేవుని స్తుతించు. నీ ఓటమిని బట్టి దేవుని స్తుతిస్తే ఖచ్చితంగా నీ ఓటమిలోనే దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆమేన్. పిల్లరా, మరి ఒక మాట, దేవుణ్ణి స్తుతించటం ద్వారా ఆయన సహాయము నిరంతరము కొనసాగుతుంది. చూడండి, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 1-3 వచనాల్లో దావీదు ఇలా మాట్లాడుతుంటాడు. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం, యెహోవా నా బలము, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువులలో చేతిలో నుండి నన్ను రక్షించును. ఆమేన్. పిల్లరా, ఈ మాటకున్న అర్థం ఏంటి అని అంటే, రక్షించాడు అని కాదు, రక్షించును. ఎప్పుడు కూడా ఆయన సహాయం చేస్తూనే ఉంటాడు. స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుని కార్యాలు ఎప్పుడు మన పక్షాన జరుగుతూనే ఉంటాయి. పిల్లరా, దేవుని స్తుతించడం ద్వారా దేవుని సహాయము ఆ క్షణం మాత్రమే ఉండేది కాదండి. ఎప్పుడు కూడా ఆయన మనం చేసిన స్తుతులను బట్టి ఆయన ఆసీనుడై ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆ స్తుతుల ద్వారా దేవుడు తన సన్నిధి ద్వారా నిరంతరము మనల్ని ఆశీర్వదించేవాడై ఉన్నాడు. స్తుతించటం ద్వారా
యేసుక్రీస్తు వారి దగ్గరికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని వస్తే ఆయన ఎదుట ఎంతోమందిని పోషించాల్సినటువంటి పరిస్థితి ఉంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏం సరిపోతాయి అని అనుకోకుండా యేసుప్రభువారు వాటిని ఆకాశం వైపు చూపించి తండ్రికి స్తోత్రాలు చేయడం వలన ఆ 5 రొట్టెలు 2 చేపలు కూడా విస్తరించి సరిపడినంత ఆహారము, మిగిలగలిగినంత ఆహారముగా అవి మార్చబడ్డాయి. ఆమేన్. బిడ్డలారా, నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, నీ పరిస్థితి కొద్దిగా ఉండొచ్చు. ఈ ఉదయకాల సమయం ముందు దేవుని స్తుతించటం నువ్వు ప్రారంభిస్తే నీ కొద్దిపాటి స్థితిని విస్తరింప చేయగలిగిన దేవుడైన, నీ గిన్నె నిండి పొంగి పొరలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడైన. కాబట్టి స్తుతించటం ద్వారా ఒకటి దేవుని సన్నిధానం మన జీవితంలో తోడై ఉంటుంది. స్తుతించటం ద్వారా మనము దేవుని సహాయాన్ని పొందుకుంటాం. ఎక్కడైతే బంధించబడ్డామో ఆ చెరలో నుంచి మనం విడిపించబడతాం. స్తుతించటం ద్వారా శత్రువుల మీద మనకు విజయము దొరుకుతుంది. దేవుని సహాయం నిరంతరం మనకు దొరుకుతుంది. స్తుతించటం ద్వారా కొద్దిగా ఉన్న మన స్థితి విస్తరించబడుతుంది. మన సరిహద్దులు విశాలపరచబడతాయి. సమస్తములను మనం ఆశీర్వదించబడతాం. కాబట్టి ప్రతిరోజు దేవుని కార్యాలను బట్టి, దేవుడు మన జీవితంలో చేసిన మేలులను బట్టి మనము స్తుతి అనే వస్త్రమును ధరించుకుని దేవుణ్ణి స్తుతింపబద్ధులమై ఉన్నాం. ఆమేన్. దేవుడి వాక్యము ద్వారా మనందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.